సభ్యులకి అందరికీ నిశ్చింత చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఆహ్వానం పలుకుతున్నాం. మీ అందరికీ తెలిసిందే, గత 2 రోజుల నుంచి శ్రీకాళహస్తీశ్వర వైభవం అనే అంశం మీద గురువుగారు సామవేద షణ్ముగ శర్మ గారు ప్రవచనాలు ఇస్తున్నారు. ఈరోజు చివరి రోజు అయితే ఆయన బయలుదేరారు, వస్తున్నారు, కొంత టైం పడుతుంది. ఈలోగా 2 అనౌన్స్మెంట్స్ చేయాలని అనుకుంటున్నాం. ముందుగా ప్రతిరోజు అనుకుంటున్నట్లే మొబైల్ ఫోన్స్ దయచేసి అందరూ కూడా ఆఫ్ చేసి పెట్టుకోవాలని కోరుకుంటున్నాం. రెండవది, ఈ ఏఎస్ రావు నగర్కి సంబంధించి ఈ కళాక్షేత్రం గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. మన ఏరియాలో ఇటువంటి కళాక్షేత్రం అనేది ఒకటి ఉండడం, ఈ లెవెల్కి డెవలప్ చేయడం, ముందుగా ఈ మోడర్న్ ఆఫీసర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడానికి వాళ్ళు మనకు అనుమతించినందుకు మరొకసారి వాళ్ళకు అభినందనలు తెలియజేసుకుంటున్నాం. రెండవది, మన ఏరియాలో చాలామంది కళాకారులు ఉన్నారు, ఔత్సాహిక కళాకారులు, సంగీత కళాకారులు చాలామంది ఉన్నారు. ఇప్పుడు మీరు ఒక 20 నిమిషాల నుంచి గమనించారు, శ్రీమతి శ్రీలక్ష్మి వాళ్ళ పిల్లల చేత, చిన్నపిల్లలు 7 సంవత్సరాల నుంచి 12 ఏళ్ల వరకు ఉన్న వాళ్ళకి ఈ కార్యక్రమాల పట్ల మక్కువ కలిగించి వాళ్ళ చేత ఈ కార్యక్రమాలు చేయిస్తున్నందుకు మనం చేయగలిగింది వాళ్ళని మన హార్దిక తప్పట్లతో అభినందించాలని కోరుకుంటున్నాం. ఈ చిరంజీవులకి మంచి భవిష్యత్తు ఉండాలి, వాళ్ళ జీవితంలో ఆధ్యాత్మికంగా బాగా ఎదగాలని కోరుకుంటున్నాం. రెండోది, రామదండు ఇప్పుడు ఈ 3 రోజుల నుంచి మనం గమనిస్తే కోలాట బృందం అనేది ఒకటి ఉంది. ఈ కోలాట బృందం అనే వాళ్ళ ఏజ్ గ్రూపు 60 ఏళ్ల నుంచి 25 ఏళ్ల వరకు ఉన్నారు. అందులో ఒక ఆవిడని పరిచయం చేయాలి. అమ్మ మంజులమ్మ, మీరు ఒక్కసారి నిలబడాలి. ఈవిడ గొప్పతనం ఏమిటంటే ఆవిడ క్యాన్సర్ని జయించి ఈ కార్యక్రమాలు ఏరియాలో నడిపిస్తోంది. ఆవిడకి మన ఆర్థిక తప్పట్లతో ఆవిడ మరింత కాలం ఎక్కువగా జీవించాలి, ఎక్కువగా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించాలి అని కోరుకుంటూ, ఆవిడికి వయసులో నేను పెద్దవాడిని కాబట్టి ఆశీర్వచనాలమ్మా. తల్లి, మీకు చిరాయుగా మీరు మంచి కార్యక్రమాలు. తల్లి వద్దమ్మా, వద్దు తల్లి, వద్దమ్మా. అది తర్వాత ఒక 10 నిమిషాలు గురువు గారు వస్తారు. ఈలోగా ఇంకొక కీర్తన ఒకటి పాడుతారు. 1 నిమిషం అమ్మ. ఓకే. ఇప్పుడు ఈ కోలాట బృందం వాళ్ళు కింద ఒక రికార్డు వేసి అన్నమయ్య కీర్తన ఎక్కువగా నేను అనుకుంటున్నాను, వాళ్ళు నర్తిస్తారు, కోలాటం చేస్తారు. చూద్దాము, ఆకర్షించుకుందాం. థ్యాంక్ యూ. మీరు కొంచెం